కేదార్ ఇందులో ఏదో రాస్తుంది. అవును దాత్రి, నాకు తెలిసి ఇంకో ఆధారం గురించి ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. కానీ ఇంతకీ ఇందులో ఏం రాస్తుంది? అది నొక్కుకుపోవడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు, కానీ ఇంకో ఆధారం ఉందని అనిపిస్తోంది. చెప్పాను కదా కేదార్, నీకు మాత్రం ఆ దేవుడు మంచి చేస్తాడని. సరే పద, ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్దాం. పద. ఇదేదో కోల్డ్లా ఉంది బాబు. SSMC 1996. SSMC 1996. దీంట్లో ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ కోడ్కు సంబంధించిన ఆధారం ఇది దొరికిన ఇంట్లోనే ఉన్నట్టు, ఆ ఆధారం ఆ ఇంటి వారసుడు కోసం దాచినట్టుంది. అయితే ఖచ్చితంగా ఇది మా అమ్మకి సంబంధించిన ఆధారమే అయి ఉంటుంది దాత్రి. అవును కేదార్, ఆ ఇంట్లో మనకి దొరికిన సాక్ష్యాన్ని నామరూపం లేకుండా చేయాలనుకున్నారు. కానీ ఆ దేవత మనకి మంచి చేసింది. సాక్ష్యం పోయిన చోటే వాళ్ళ చేతులతోనే మనకు ఆధారం అందేలా చేసింది. ఈ ఆధారం యువరాజ్ వాళ్ళకి చూపిస్తే దీని కూడా మనకి దక్కకుండా చేస్తారు. అవును దాత్రి, ఈ ఆధారం ఎట్టి పరిస్థితుల్లోనూ కమలాకర్ బాబాయికి గాని మిగిలిన వాళ్ళకి దొరకడానికి గాని వీల్లేదు. పద్దాత్రి, వెళ్ళి వెతుకుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. అన్నయ్య మన కొంప ముంచడానికి పుట్టినట్టున్నాడు. లేదంటే ఎవరైనా తన సొంత కుటుంబానికి అన్యాయం జరగకుండా చూసుకుంటారు, సొంత కుటుంబం పరువు పోకుండా చూసుకుంటారు. కానీ అన్నయ్య మాత్రం వేరొకరి జీవితాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మనందరి జీవితాల్ని చీకట్లోకి నెట్టేసే పనులు చేసి పెట్టాడు. కంగారు పడొద్దు మరిది గారు. బావుగారు చెప్పిన ఆధారం ఇంకా కేదార్ గడి కంట పడలేదు కదా. వాళ్ళకి ఎలాగూ ఈ ఇంట్లో ప్రవేశం లేదు కాబట్టి ఆధారం ఏదైనా సరే మనకే దొరుకుతుంది, దొరకాలి కూడా. కేదార్ జగదాత్రులకి ఇంట్లో ప్రవేశం లేదని మనం తొందరపడకపోతే కష్టమత్తయ్యా. ఎందుకంటే పెదమావేలాగే ఆయన కూతురు కూడా కేదార్కే సహాయపడుతుంది. కేదార్ జగదాత్రులు గాని ఆ విషయం చెప్పారు అంటే కౌశికి వదిలే స్వయంగా పెదమావి గారి గదిలోకి తీసుకువెళ్తుంది. ఆ ఆధారాన్ని వాళ్ళకి తనే స్వయంగా అందిస్తుంది. అది మాత్రం జరగకూడదు. జరిగితే మాత్రం కేదారు ఈ ఇంటికి అసలైన వారసుడని ఒప్పుకుంటారు. ఈ ఆస్తి మొత్తాన్ని వాడికి అప్పగించాలి. ఇదంతా జరుగుతుంటే చేతులు గాజులు తొడుక్కొని కూర్చోమంటావా? నా వల్ల కాదు, వాణ్ణి లేపేస్తాను. అది కాదు రాబోడా. యువరాజ్, ఇంట్లో చెల్లెలి పెళ్ళుంది. ఇప్పుడు మనం లేపేయాల్సింది వాణ్ణి కాదు, వాడే ఇంటి వారసుడని నిరూపించే ఆ ఆధారాన్ని. అయితే ఆధారాన్ని వెతికి పట్టుకొని ఇప్పుడే కాల్చి బూడిచ్చేస్తాను. అబ్బోడా ఆగు, తొందరపడకబ్బోడా. ఇది మనిల్లే అయినా ఆ గది మాత్రం కౌశికి వాళ్ళ నాయింది. కౌశికి తెలియకుండా మనం ఆ గదిలోకి వెళ్ళడం అంత మంచిది కాదు. అవును యువరాజ్,
ఆ ఆధారం ఏదో ఫైల్లో ఉందని తెలుసు కానీ ఆ ఫైల్ ఎక్కడుందో ఎలా ఉందో మనకు తెలీదు. అది మనకి దొరికేలోపు మనం కౌశికి దొరికిపోతే మన ఇంట్లో మనమే దొంగలం అవుతాం. ఆ ఆధారం గురించి తెలియని కౌశికి మనమే దాని గురించి తెలియజేసిన వాళ్ళం అవుతాం. మావి చెప్పింది కూడా నిజమే యువరాజ్. కౌశికి వదినకి నిజం తెలిసినా కేదార్కి సహాయం చేస్తుంది, వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. కేదార్కి ఎలాగైనా ఆ ఫైల్ దొరకకుండా చేయాలి. మా నాన్నగారి గదిలో ఉందా? పదండి వెతుకుదాం. అక్క, ఏంటి యువరాజ్ ఈ ఫైల్? మన ఆఫీస్ నుంచి నీ సైన్ కోసం ఒక ఫైల్ వచ్చింది అక్క. సైన్ చేయి. అదేంటి డైరెక్ట్ గా ఇంటికి పంపించారు? కనీసం నాకు ఒక కాల్ కూడా చేయలేదు. అది అదే మాట నేను చెప్పాను కౌశికి, కానీ ఇంట్లో పెళ్లి పనులు ఉండడం వల్ల నువ్వు బిజీగా ఉంటావని నీ కాల్ చేయలేదు. అందుకే ఇలా డైరెక్ట్గా ఫైల్ పంపించారు. అవునక్క, నువ్వు సైన్ చేయి, నేను సబ్మిట్ చేస్తాను. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన వాళ్ళు వదిన్ని కలవకుండా ఎందుకు వెళ్ళుంటారు? ఆ ఫైల్ గురించి వదినికి ఎక్స్ప్లెయిన్ చేయకుండా యువరాజ్కిచ్చి ఎలా వెళ్ళిపోయారు? ఖచ్చితంగా వీళ్ళేదో ప్లాన్ చేశారనిపిస్తుంది.